దశావతారంలో 10వ అవతారమైన కల్కి ఎప్పుడు వస్తారు అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఆయనకి ఉన్న శక్తులు ఏంటి? నిజంగానే కలియుగంలో కల్కి వచ్చి ప్రపంచాన్ని కాపాడబోతున్నారా? ఇలా అందరికీ చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అసలు కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కల్కి పురాణంలో ఉన్న కథలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం భాగవతంలో కల్కికి సంబంధించిన విషయాలు తెలుసుకోవచ్చు. అలానే భాగవతం తర్వాత కల్కి పురాణం అనే గ్రంథం కూడా వచ్చింది. అందులో కల్కికి సంబంధించిన పూర్తి కథ మనకి కనిపిస్తుంది. అందులో కొన్ని అంశాలు ఏంటంటే కల్కి అనేది దశావతారంలో ఒకటి అని చెప్పొచ్చు. ఆ అవతారం కలియుగం చివరిలో లేదా ధర్మం అదుపు తప్పినప్పుడు వస్తుంది. పురాణాల ప్రకారం కృతయుగంలో ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. త్రేతాయుగంలో 3 పాదాల మీద నడుస్తుంది. అలానే ద్వాపర యుగంలో 2 పాదాల మీద నడుస్తుంది. ఇంకా కలియుగంలో ధర్మం 1 పాదం మీద నడుస్తుంది అని చెప్తూ ఉంటారు. కల్కి కలియుగంలో పాపం మితిమీరినప్పుడు వస్తారని చెప్తూ ఉంటారు. అలాంటి కష్టమైన పరిస్థితి లేదా ప్రపంచానికి నష్టం జరిగినప్పుడు కల్కి హిమాలయాల్లో ఉన్న దేవతల రహస్య నగరంలో జన్మిస్తాడని కల్కి పురాణంలో రాసి ఉంది. ఆ దేవతల నగరానికి చేరుకోవడానికి చాలా మంది ట్రై చేశారు. ఇంకా దాన్ని సొంతం చేసుకోవాలని కూడా కొందరు అనుకున్నారు. కానీ ఎవరి వల్ల కాలేదు. ఆ నగరం పేరు శంబాల. అలాంటి శంబాలలో కలియుగంలో విష్ణు ఇంకా సుమతి అనే దంపతులకి కల్కి జన్మిస్తాడు. రామాయణంలో ఉన్నట్టే కల్కికి 4 సోదరులు ఉంటారు. వాళ్ళందరితో కలిసి ధర్మస్థాపన చేసి మళ్ళీ కృతయుగంని ప్రారంభిస్తారని విష్ణు కల్కి అవతారం గురించి బ్రహ్మకి చెప్పారు. ప్రతి అవతారంలో విష్ణుమూర్తికి భార్య అయిన లక్ష్మీదేవి ఒక్కొక్క రూపంలో వస్తారు. అలానే కల్కి అవతారం కోసం కూడా లక్ష్మీదేవి జన్మిస్తారు. కల్కి పురాణం ప్రకారం శంబాల దేశం అంటే ఇప్పుడు లంకలో కోముది అనే తల్లి కడుపున పద్మ అనే పేరుతో లక్ష్మీదేవి జన్మిస్తారు అని విష్ణువు బ్రహ్మకి చెప్పారు. కల్కి మానవుడిగా జన్మించినప్పుడు ఆయన్ని కంటికి రెప్పలా కాపాడడానికి ఆదిశక్తి రక్షకురాలిగా ఉన్నారు. కల్కికి 7 మంది పరమ భక్తులైతే ఉన్నారు. వాళ్ళు చిరంజీవులుగా ఉంటారని విష్ణువు వరం ఇచ్చారు. వారిలో కృపాచార్యులు, పరశురాముడు, వైష్ణుడు ఇంకా అశ్వత్థామ వీళ్ళు కల్కిని చూడ్డానికి శంబాల వచ్చారు. కల్కి పురాణంలో ఇలానే రాసి ఉంది. వీళ్ళ 4 కల్కి ధర్మస్థాపనలో సహాయం చేస్తారు. ఈ 4 కలిసే ఆ పిల్లోడికి కల్కి అనే పేరు పెట్టారు. కల్కికి పరశురాముడు గురువుగా ఉంటారని, అప్పటి వరకు ఆయన మహేంద్ర పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉంటారని పురాణాలు చెప్పాయి. అలానే పరశురాముడు కల్కితో తను ఎందుకు అవతరించాడో అనే విషయాన్ని చెప్తారంట. ఆ తర్వాత శక్తి కోసం కల్కి పరమశివుడికి తపస్సు చేస్తారు. ఎందుకంటే కలియుగంలో అధర్మాన్ని అంతం చేయాలంటే శివంశం ఖచ్చితంగా ఉండాలి. ఆ విష్ణువు శక్తితో పాటు శివుని శక్తి కూడా కలిస్తేనే కల్కి అవతారం. కల్కి పురాణం ప్రకారం శంబాలాని కట్టించింది విశ్వకర్మ. కల్కి అవతారంలో జయ, విజయాలు కల్కి కుమారులుగా జన్మిస్తారు. కీకరపురం అనే గ్రామంలో అధర్మం సాగుతుంది. కల్కి ముందుగా అక్కడ నుండే ధర్మస్థాపన చేస్తారని పురాణాలు చెప్తున్నాయి. అక్కడి వాళ్ళు అధర్మాన్ని చేస్తూ ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకుంటారని చెప్పారు. అలాంటి వాళ్ళని కల్కి సంహరిస్తారు. ఇందులో భాగంగా తన ముఖ్యమైన ఖడ్గంతో యుద్ధం చేస్తాడు కల్కి. ఇలా అధర్మాన్ని చేసే వారందరినీ సంహరించడానికి కల్కి అవతరిస్తాడు. అలా కల్కి ప్రభావంతో ప్రపంచాన్ని నాశనం చేసే శక్తులన్నిటినీ వెతికి మరీ సంహరిస్తాడు. కల్కి శంబాలలో 1000 సంవత్సరాలు ఉంటారంట. వాయువేగంతో పరిగెత్తే గుర్రం తన వాహనం. అధర్మాన్ని సంహరించి అతని అవతారంని ముగిస్తారు. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.